మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వృక్షో రక్షతి రక్షితః అంటుంటారు పెద్దలు. కొన్ని వృక్షాలు మానవాళికి మంచి చేస్తే కొన్ని వృక్షాలు మాత్రం హానికరం చేస్తున్నాయి. అదే కోవలోకి కోనోకార్పస్ చెట్లు చేరాయి. రోడ్లకు ఇరువైపులా అందము, ఆకర్షణ, పచ్చదనం అంటూ ప్రభుత్వాలైతే హరితహారంలో భాగంగా నాటాయి. కానీ ప్రజల నుంచి దీనికి స్పందన వేరే రకంగా వచ్చింది. అదేంటంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అలాగే అలర్జీలను సృష్టిస్తున్నాయని ఈ చెట్ల మీద మాత్రం వ్యతిరేకత ఏర్పడ్డది. దానికి సంబంధించి సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో మనం చూద్దాం. స్థానిక జిల్లా కోర్టు న్యాయవాది ఉన్నాడు, అతనితో మాట్లాడదాం. చెప్పండి. అయితే సిద్దిపేట పట్టణంలో గత ప్రభుత్వాలు హరితహారంలో భాగంగా కానీ లేదా సిద్దిపేట ప్రజల శ్రేయస్సు రీత్యా పెట్టినటువంటి కోనోకార్పస్ చెట్లు అనేటువంటి అది ప్రజలకు అనేక రకాల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు దారితీసాయని చెప్పేసి అని చాలామంది ఈ మధ్య కాలంలో అభిప్రాయపడతా ఉన్నారు. కోనోకార్పస్ చెట్లు అనేటువంటిది దాదాపుగా నిషేధించినట్టుగా ఇది ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచకుండా చేయాలని చెప్పి అధికారులు కానీ ఇతర దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా దీని మీద సీరియస్గా పట్టించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దానివల్ల ప్రజలకు శ్వాసకోశ సమస్యలు, ఊపిరి పీల్చుకోవడం అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని తీయాలని చెప్పి ఈ మధ్య అందరు కూడా బలంగా అభిప్రాయపడుతున్నారు. అది నిజంగానే సైంటిఫిక్గా పెట్టొద్దు అని చెప్పి సైంటిస్టులు కూడా గతంలో వాళ్ళ లిస్టులో నుంచి దాన్ని నిషేధించినట్టుగా, ఎత్తివేసినట్టుగా అనేక సర్వేలు పేర్కొన్నాయి. కాబట్టి కారణాలు ఏమైనా సరే ఈ మధ్య కాలంలో ఇక్కడ వర్షాల కారణంగా ఆ కోనోకార్పస్ ఇచ్చేటువంటి గాలి ఏదైతే ఉందో అది ప్రజల వరకు వెళ్ళి అనేక రకాల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఇది ఎక్కువగా ఇబ్బందిగా మారుతుంది అని చెప్పి డాక్టర్లు కూడా సూచిస్తూ ఉన్నారు. కాబట్టి ఏదేమైనా ఇది ఇక లేట్ చేయకుండా వెంటనే కమిషనర్ గారు కానీ జిల్లా మినిస్టర్ గారు కానీ వెంటనే ఈ సిద్దిపేట టౌన్లో కానీ ఈ జిల్లాలో కానీ ఉన్నటువంటి కోనోకార్పస్ చెట్ల మీద ఒక ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసి వాటి అన్నింటినీ తొలగించి ఆ ప్రదేశాలలో ఔషధ మూలికలు ప్రజలకు ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ఒక ఔషధ మూలికలు ఏవి పెడితే బాగుంటుంది అనేటువంటి దాంట్లో నుంచి ఆ సైంటిస్టులను సంప్రదించి తిరిగి ఆయా స్థానాలలో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము అధికారులను జిల్లా మంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కోనోకార్పస్ అనేటువంటి చెట్లను పూర్తి స్థాయిలో తీసేయాలని చెప్పేసి మేము గతంలో కూడా విజ్ఞప్తులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ విపరీతంగా ఈ కోనోకార్పస్ అనేటువంటి చెట్లను పెట్టడం అనేటువంటి జరిగింది. దానివల్ల ఇలా చాలామంది శాస్త్రవేత్తలు కావచ్చు, మేధావులు అందరూ కూడా చెప్తున్నటువంటి విషయం ఆ చెట్లన్నీ కూడా మరి ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలిపెడతాయని చెప్పేసి ఇది మానవులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా, జీవాలందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది దీనివల్ల అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఎన్ని రకాల వినతులు చేసినా, ఎన్ని రకాల విషయాలు చెప్పినప్పుడు కూడా, విజ్ఞప్తులు చేసినా కూడా వాటిని తొలగించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా దాని వేర్లు అనేటువంటి మరి ఇంటి ఎదురుగా మరి ఈ చెట్లు పెట్టడం మూలంగా షాపుల దగ్గర కానీ ఇళ్ల దగ్గర కానీ ఈ చెట్లు పెట్టడం మూలంగా విపరీతంగా వేర్లన్నీ కూడా చొచ్చుకుపోయి మరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం వెంటనే దీనిపైన ఆలోచన చేసి ఈ చెట్లను వెంటనే నిర్మూలించాలని చెప్పేసి, తొలగించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల వ్యాధులు, చాలామంది చనిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని వెంటనే ఆచరణలో పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వం హరితహారం చేపట్టిందో హరితహారంలో భాగంగా కోనోకార్పస్ చెట్లను తీసుకురావడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుంది. కోనోకార్పస్ మొక్కల వల్ల ఆ చెట్టుకుండేటువంటి పువ్వు ఏదైతే కింద పడడం వల్ల
అనేక రకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. శ్వాస సంబంధిత వ్యాధులు, అట్లాగే అలర్జీ, ఇట్లాంటి అనేక రకాల వ్యాధులకు ప్రజలు గురవుతూ ఉన్నారు. వీటన్నిటిని వెంటనే తక్షణం ఈ చెట్లను వెంటనే నిలిపివేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రాల్లో కూడా నిషేధించారు. మన రాష్ట్రంలో కూడా తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఆరోగ్యానికి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, శ్వాస సంబంధిత వ్యాధులు వస్తూ ఉన్నాయి. కాబట్టి అందం కోసం కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఆక్సిజన్ అందే విధంగా, ప్రజల సంరక్షణకు కృషి చేసే విధంగా ఈ ప్రభుత్వమైన చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. చూశారు కదా, ఈ కోనోకార్ప చెట్లను విదేశాలు అయితే నిషేధించాయి. విదేశాలతో పాటు కొన్ని రాష్ట్రాలు కూడా, మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ చెట్లను నిషేధించారు. ఈ సిద్దిపేట పట్టణంలో కూడా రోడ్లకు ఇరువైపులా అనేక కోనోకార్ప చెట్లను తొలగించాలని ప్రజలైతే కోరుతున్నారు. కెమెరామెన్ అంజితో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.